రెచ్చిపోయిన కార్యకర్తలు జగన్పై కొత్త కేసు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీలో రాయలసీమ జిల్లాలో తోటపూరి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపిస్తూ వారిని పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కార్యకర్తల వల్ల కొత్త కేసు నమోదైంది. ఇప్పటికే ఈ టూర్ విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పోలీసులు జగన్తో కేవలం 500 మందికి మాత్రమే అక్కడికి తీసుకువెళ్లాలి అని పోలీసులు ఆంక్షలు విధించారు. మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. అలాగే జగన్ కాన్వేలో ఉండాల్సిన వాహనాలపై కూడా ముందస్తు ఆంక్షలు విధించారు. అయినా ఈ ఆంక్షల్ని ఉల్లంఘించి జగన్ భారీగా జన సమీకరణ చేశారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ టూర్లో 500 మంది కంటే ఎక్కువ వచ్చినందుకు వారిపై రౌడీ షీట్ తెరుస్తామని ఎస్పీ సుజిత్ కుమార్ హెచ్చరించారు. వాస్తవానికి జగన్ చిత్తూరు ప్లాన్ చేసిన తర్వాత పోలీసుల్ని వైసీపీ నేతలు అనుమతి కోరారు. జగన్ టూర్కు తగిన భద్రత కల్పించాలని కోరారు. అలాగే ఎలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. అయితే జగన్ టూర్కు 10,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు పోలీసులకు తెలిపారు. దీనిని బట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వినతిని పరిశీలించిన పోలీసులు చివరికి కేవలం 500 మందికే బంగారుపాలెం మార్కెట్ యార్డ్లోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. దీనికి అంగీకరిస్తేనే అనుమతి ఇస్తామన్నారు. దీంతో చేసేదేమీ లేక వైసీపీ నేతలు సరేనన్నారు. అయితే చివరి నిమిషంలో అభిమానుల పేరుతో భారీగా జన సమీకరణ చేశారని ఎస్పీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.